జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ క్రోధినామ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఒకవైపు, ఇతర గ్రహాల యొక్క స్థితిగతి చూస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎక్కువగానే మంచి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. దైనందిన జీవితంలో ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిరత్వం పొందలేకనో ఒక ముఖ్యమైనటువంటి ఉత్తర్వు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఆశాజనకంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీరు పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అభివృద్ధి, కొత్త బదిలీలు, పదోన్నతి ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. కొత్త స్థిరచరాస్తులు కొంటారు. పాత స్థిరచరాస్తుల్ని అమ్మివేయటం జరుగుతుంది. ఇటు సమాజంలోనూ కుటుంబంలోనూ మీ యొక్క ఖ్యాతిని పెంచుకునేటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా కొంతమంది వ్యక్తుల్ని, శత్రువర్గాన్ని అధిగమించలేకపోతున్నామన్నటువంటి ఆందోళన నుండి శత్రువుల మీద కూడా ప్రతీకారం తీర్చుకోవడానికని లేదా వాళ్ళని గెలవటానికి ఒక చక్కని అవకాశం మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. అయితే మీ జీవితానికి సంబంధించి మీ వ్యక్తిగతమైనటువంటి విషయంలో ఒక స్త్రీ లేదా పురుషుడితో మీరు మాట్లాడినటువంటి లేదా మీకున్నటువంటి రహస్య సంబంధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి చర్యల వల్ల అపోహలు, అపార్థాలు, అపనిందలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో భార్య లేక భర్త మీ ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు కూడా ఉండకూడదు. మూడవ వ్యక్తి యొక్క చర్యల వల్ల భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వాదం ఏర్పడటం, అభిప్రాయ భేదాలు రావటం, ఏదో రకంగా ఈ అపోహలు, అపార్థాలు, అపనిందలు మీ మనసుని సంఘర్షణ పొందించేటువంటి విధంగా వీటి యొక్క చర్యలు ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు ఉన్నాయి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. మీ యొక్క గర్భవాసాన జనించిన సంతతి విద్య, ఉద్యోగం, ఉన్నతమైనటువంటి విద్య, క్రమశిక్షణ వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఏదో కారణంగా అనుకున్నది అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగం తదితర విషయాల్లో ఏవో తెలియనటువంటి అవాంతరాల వల్ల కొంత మానసికమైనటువంటి సంఘర్షణను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, పోటీ పరీక్షల ద్వారా మీరు కొత్త కొలువుని వెతుక్కోగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అన్ని విధాల యోగదాయకమైనటువంటి పరిస్థితులను కూడా మీరు పొందుతారు. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కాలభైరవ స్వామి వారి యొక్క రక్షని మెడలో ధరింపజేసుకోవటం, మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన నువ్వుల నూనెను
స్వామివారికి సమర్పించి వచ్చిన యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో కాలభైరవ అష్టకాన్ని ఏదైనా శనివారం మొదలుకొని ఒక మండల రోజుల పాటు నిర్విరామంగా కాలభైరవ అష్టకాన్ని వింటూ ఉన్న, చదువుతూ ఉన్న, మనసులో మననం చేసుకుంటూ ఉన్న జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి పంచమ స్థానంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి, అదృష్టకరమైనటువంటి అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతుల మీద ప్రధానమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా ఈ పంచమ స్థానానికి సంబంధించిన విషయంలో సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి తస్మాత్ జాగ్రత్త అని వస్తుంది. తప్పకుండా పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి భవిష్యత్తు మీద మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దృష్టిని పెట్టేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. సమీపంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులతో కట్టినటువంటి మాలని అందచేయటం, నువ్వుల నూనెని దీపారాధన కోసం దానంగా ఇవ్వటం, ఇలా చేస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.